ట్రస్టెడ్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫస్ట్ టైంలో ద్విగు సమాసానికి సంబంధించినటువంటి వాక్యాలు ఉంటాయి. ఈరోజు టాపిక్లో ద్విగు సమాసానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. ద్విగు సమాస అంటే సంఖ్యా పూర్వ ద్విగు అని చెప్పేసి అంటారు. అంటే సంఖ్యావాచకము పూర్వపదంగా వస్తే అది ద్విగు సమాసం. అసలు ఒక సమాస పదం అనేది ఉంటే దానిలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి పూర్వపదము, రెండు ఉత్తర పదం లేదా పరపదము అని కూడా అనొచ్చు. పూర్వపదం, పరపదం అని కూడా అనొచ్చు. సో త్రిభువనం అంటే ఈ వాక్యాలన్నీ కూడా నేను చెప్తాను, తెలుసుకోండి. త్రిభువనం, మూడు భువనములు. మనం ఎలా పెట్టేసి రాయాలంటే త్రయాణ భువనాన సమాహార, మూడు భువనముల కలయిక, మూడు లోకముల కలయిక, ముల్లోకములు అనేటువంటి అర్థంలో రాయాలి. ఇది రాసి సమాసం పేరు రాయాలి. తర్వాత రెండవది నవరాత్రం. ఇది అందరికీ తెలిసిన విషయమే. నవరాత్రులు అంటే నవానాం రాత్రినాం సమాహార, 9 రాత్రుల కలయిక నవరాత్రి అంటే. మరి ఇవి నపుంసలింగాలు కాబట్టి రెండు కూడా నాం సమాహార అని చెప్పేసి వస్తుందన్నమాట. పంచరాత్రం, 5 రాత్రులు. పంచానాం రాత్రినాం సమాహార, 5 రాత్రుల కలయిక. పంచవటి, పంచానాం వటానాం సమాహార, 5 వృక్షముల కలయిక. పంచవటి అంటే 5 వృక్షాలు కలిసి గుబురుగా ఉంటుంది. శ్రీరాముడు సీతాదేవి మరి అరణ్యంలో పంచవటిలో ఉన్నారు అని చెప్పేసి అంటే గుబురుగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి, వర్షం కానీ అంటే ఉండదు కాబట్టి అటువంటి ప్రదేశం అన్నమాట. ఇంకా షణ్మాతుర, 6 తల్లులు అని అర్థం. షణ్ణ, ఇక్కడ నుండి మాతృ అంటే తల్లి గురించి ఇచ్చారు కాబట్టి కొంచెం మార్పు అనేది జరిగింది. షణ్ణ మాతృణ అపత్యం కుమార్. మరి 6 తల్లులు ఉన్నారు, వాళ్ళందరికీ కలిపి ఒకే ఒక బిడ్డ. అపత్యం కుమార్ అంటే ఒక బిడ్డ అని అర్థం. ఇక పంచగవం, 5 గోవులు. పంచానాం గవం సమాహార, కొంచెం మార్పు వచ్చింది గోవులు అనేటువంటి విషయం కాబట్టి. పంచానాం గవం సమాహార, ఇక్కడ కూడా దీర్ఘం ఉండాలి. ఇది 5 గోవులు కలయిక, అవి కలిసి ఒకే చోట ఉన్నాయన్నమాట. అందుకే దాన్ని పంచగవం అని చెప్పేసి అన్నారు. ఇవి ద్విగు సమాసానికి సంబంధించినటువంటి అది సమాస వాక్యాలు.